ఇడుపు కాగితం అని చెప్పేసి నాగదుర్గ అలాగే ప్రియదర్శి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అయితే రాబోతుంది. సో ఎలా ఉంటుంది అంటారు? అంటే దాని టైటిల్ అంటే తెలంగాణ వాళ్ళకి అది అర్థం కావట్లేదట. అయితే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కోర్టులు వచ్చినాయి. అంతకుముందు పెద్ద మనుషుల్లో ఒకప్పుడు వాళ్ళ భర్త భార్యకు పడకనో ఏదో గొడవలు వచ్చి నాకు ఇష్టం లేదంటే కూర్చొని పెద్ద మనుషుల్లో ఇడుపు కాగితాలని రాసుకునేవాళ్ళు. ఇప్పుడు కోర్టు వచ్చింది కాబట్టి కోర్టు చుట్టూ తిరగంగా లాయర్ గారు ఆ లాయర్ గారు ఈ లాయర్ గారు కూర్చొని ఇడుపు కాగితం చేస్తారు. భర్త భార్యకి ఏ సంబంధం లేదు, ఆస్తి కానీ ఏది కానీ ఏ సంబంధం లేదని కోర్టులో అది అవుతుంది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా అదే పేరు. దానికంటే మీనింగ్ తెలియదట. అది మీనింగు. ఆ మీనింగు దాన్ని ఇడుపు కాగితం లాగా వాళ్ళు చేసిండ్రు. ఇడాకులని బయట ఇట్లా కోర్టులో కానీ ఎక్కడ కానీ బయట కానీ భర్త భార్యకు పడకుంటుంటే ఏదన్నా ప్రాబ్లంలో వస్తే ఇడుపు కాగితం తీసుకుంటారు. దానికి మీనింగ్ తెలియదట. ఇదే తెలంగాణ మీనింగు. ఎవరైనా తెలుసుకోవచ్చు. సో ప్రియదర్శి నాగదుర్గ వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవుతుంది అంటారా? మరి ఎందుకు సెట్ అవుతుంది? డైరెక్టర్ గారు ముదగాలు ఎవరిని పెడితే సెట్ అవుతుందని ఆలోచించే కదా ఎవరైనా చేసేది. ఆయన ఆలోచించే రాసుకుంటాడు, ఆలోచించే కానీ దాని మీనింగ్ మాత్రం ఎప్పుడో సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది కదా. దాని మీనింగ్ చెప్పినా కదా, ఇంకా అంతే, ఏం లేదు అలా. మరి ఆయన ఎట్ట రాసిండో అది ఒకటి తెలియదు. ఆయన పేరైతే ఇది పెట్టుకున్నాడు. ఇంకా ప్రజల్లో అది కొంతమంది మాకు తెలియదు ఇదేం సినిమా అనుకుంటున్నారట. ఆయనే నాకు ఫోన్ మాట్లాడిపించిండు. నేను ఇది అని చెప్పిన. అంటే ఇప్పుడు నాగదుర్గ అంటే ఎక్కువగా ఫోక్ సాంగ్స్ అలాంటి అంటే డాన్సర్ కదా. సో డాన్సింగ్ వీడియోస్ అవే గుర్తొస్తాయి. సో మరి స్క్రీన్ మీద ఫస్ట్ టైం హీరోయిన్ అంటే మరి ఎట్లా ఉంటుంది అంటారు? ఎట్లా ఉంటుంది అంటే తెలవని వాళ్ళు కొత్త వాళ్ళు అంటే కొంచెం ఆలోచించుతారు. ఆమె తెలుసుగా కానీ కొత్త వాళ్ళు కానీ ఏదైనా ఏ గింత అంత పిల్లిని పెట్టి కూడా సినిమా తీయొచ్చు. కథల దమ్ముంటే ఏ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరు కానీ అందం లేకున్నా కానీ కథలో దమ్ముంటే సినిమా వస్తుంది. ఏదైనా అంతే కదా, కథలో దమ్ముంటే ఏదైనా వస్తుంది. కొత్త అమ్మాయి పోతమ్మా ఆయన ఆలోచించే పెట్టుకుంటారు కదా. అమ్మాయి ఉంటే నడవదమ్మా అని అనకూడదు. కథలో దమ్ముంటే ఏదైనా నడుస్తుంది సినిమా. అంటే ఇప్పుడు నాగదుర్గ ఏదైనా సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ కంటెంట్ కూడా అంటే ఇది కూడా అని స్క్రిప్ట్ అనేది అంటే సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే ఆఫర్ వచ్చిందిగా చేసేద్దాం అన్నట్టు? ఆఫర్ వచ్చిందని చేసిండ్రో ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారు ఆ డైరెక్టర్ గారికే తెలుసు. ఆ డైరెక్టర్ గారు పెట్టినాక అందరు కలిసి ఇదేంది అని అనుకుంటారట. దానికి మీనింగ్ మనం చెప్పినాం కదా. ప్రజల్లో అందరికి ఇదే అనుకుంటారు. కోర్టు ద్వారా అనబోతున్నాం అది వీళ్ళు పెట్టుకుంది ఇది ఒకటే. సో పబ్లిక్ ఆదరిస్తారంటారా ఇలాంటి మూవీస్కి? ఆదరిస్తారు. అలా మంచిగా ఉంటే ఒక ఫ్యామిలీ కథ లాగుంటే ఫ్యామిలీ గురించి కదా అది సినిమా. ఫ్యామిలీ గురించి అయితే మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ కాకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు పిలిచి అవకాశం ఇస్తే నాగదుర్గకి చాలా రూల్స్ 12 రూల్స్ అట్లా పెట్టిందని అంటున్నారు. దానికి మీరేమంటారు? మరి 12 రూల్స్ అంటే మరి వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియదు. అంటే వాళ్ళ మధ్య వేరే అనను, వాళ్ళ మధ్య ఏం రూల్స్లు పెట్టుకున్నారో మనకు తెలియదు కదా. డైరెక్టర్ కానీ ఎవరే కానీ డబ్బులు పోయినాక రావటం కష్టం. ఏదైనా ఏ హీరో కానీ ఎవరినే కానీ కథలు ఒకటి దమ్ము ఎవరిని పెట్టాలి, దీనికి ఎవరు సెట్ అవుతారని చూసి ఏదైనా ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి కావాలని ఎవరు కావాలని ఎందుకు ఎవరికి ఓటేయాలని ఆలోచించుతాం. వీళ్ళు కూడా అంతే. ఎందుకంటే పైసాతోటి పని కదా. ఆయన మా దమ్ముందో ఏమో మా చేతది అనుకున్నారో లేకపోతే అదే ఏదో ఉంటుంది. మన అన్న కూడా అది ఆయనకు నచ్చే పెట్టుకున్నాడు కదా. దాన్ని మనం ఎలా చూస్తాం? బాగుంటుంది.